అంటే ఆధునిక ప్రపంచం చాలా చాలా మార్పులొస్తున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా మనం దీన్ని ఒక అనివార్యతగా భావించి, ప్రస్తుతానికి బీజేపీ చేసుకుంటూ వస్తున్న పనులన్నీ కూడా రాజ్యాంగ సభ ప్రారంభ దశ, రాజ్యాంగం అమలులోకి వస్తున్న సందర్భంలో జరిగిన చర్చ, అవన్నీ కూడా ఇప్పుడు తీసుకొని వస్తున్నాం. మనం సొంతంగా చేసేవేమీ లేవని వారంటున్న ఒక అంశం. రెండవది, మార్పు అనివార్యమైనప్పుడు అంగీకరించవలసిందే కదా, అనవసరమైన ఆందోళన వ్యక్తం చేయడం ఎందుకు అని ఒక ఆర్గ్యుమెంట్ బీజేపీ శిబిరం నుంచి చాలా బలంగా వస్తున్నది. అంటే మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలండి. ఇప్పుడు రాజ్యాంగ చట్టసభ ఏర్పడినప్పుడు చర్చించిన విషయాలే మేము మాట్లాడుతున్నామని అనడం ఏదైతే ఉందో కొంచెము ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాజ్యాంగ చట్టసభలో కానీ తర్వాత కోర్టులు రాజ్యాంగాన్ని నిర్వచించిన విషయాలనే కానీ బీజేపీ పట్టించుకున్న సందర్భం లేదు. బీజేపీ అనేక విషయాలు పొలిటికల్ యాంగిల్లోనే తర్వాత ఓటు బ్యాంక్ యాంగిల్లోనే చేస్తున్నాయి తప్ప నిజంగా దేశం యొక్క అంటే కాన్స్టిట్యూషనల్ ప్రోగ్రెస్ ఏదైతే జరగాలో ఆ పద్ధతిలో చేస్తలేదు. కాన్స్టిట్యూషన్ ఏ రకంగా అయితే ప్రోగ్రెస్ అవ్వాలో, తర్వాత హక్కులు అయితే ఇంకా స్ట్రెంగ్త్ అవ్వాలో, ప్రజలకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కులు అమలయ్యే దాంట్లో ఆ పరిస్థితి మంచి దిక్కు ఎట్లయితే పెరగాలో ఆ పద్ధతిలో చేయట్లేదు. వాళ్ళకి పొలిటికల్గా ఓటు బ్యాంక్ని సస్టైన్ చేయడానికి, పెంచుకోవడానికి ఉపయోగపడిన విషయాలేమో చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తూ ఉన్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. తర్వాత ప్రజలు మీరేమన్నారు, ప్రచార సాధనాలు పెరిగినాయి, దేశంలో ప్రజలు చాలా తెలివిని సాధించినారు, ఆలోచించే మార్పుని చర్చ చేసే సందర్భం ఉన్నది. నిజంగానే మార్పుని చర్చ చేసే సందర్భము బీజేపీ గౌరవించే పరిస్థితి ఉంటే 3 చట్టాలు తీసుకొచ్చినారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని, తర్వాత పీనల్ కోడ్ని, మూడింటిని మార్చి 3 కొత్త చట్టాలు తెచ్చినారు. ఈ చట్టాలు దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన చట్టాలు ఇవి. ఎందుకంటే దైనందిన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఇన్వాల్వ్ కాకపోయినా కానీ అవ్వచ్చు. ఒక్క చట్టాన్ని కూడా ప్రజల్లో చర్చకు పెట్టలేదండి. అంత ఇంపార్టెంట్, ప్రజలకు సంబంధించిన అంత ఇంపార్టెంట్ విషయాలని ఒక్క చట్టాన్ని కూడా చర్చలో పెట్టలేదు. తర్వాత వాటికి పేర్లు పెట్టారు. నాకు తెలిసి 5% ప్రజలకు కూడా ఆ పేర్లు గుర్తుండవు. అంటే దేనికోసం చేస్తున్నారు ఇదంతా? సంస్కృతం యొక్క పేర్లు పెట్టినారు. ఈ దేశంలో సంస్కృతం అనే భాష ఎవరికైనా వస్తుందండి? ఎవరికి వస్తుంది? ఒకవేళ వస్తే కూడా 1% ప్రజలకు కూడా రాదు. సంస్కృతమైన పేర్లు దానికి ఎందుకు పెట్టాలి? కనీసం వాడుక భాషలో ఉన్న పేర్లన్నా పెట్టాలి కదా. గ్రాంధికం, పూర్తి గ్రాంధికం అంటే ఒక ట్రెడిషనల్ గ్రాంధికమైన పేర్లు ఎందుకు తీసుకొని వస్తున్నారు? మీకు ఉమెన్ బిల్లు కూడా అదే పేరు పెట్టినారు, అధినియమం. ఎవరికి తెలుసండి? చట్టము అని రాయండి మీరు. అట్లనే మీకు ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ది ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని రాబోతా ఉన్నారు. వీటన్నిట్లలో కూడా ఏంటి అంటే వాళ్ళకి పొలిటికల్ బెనిఫిట్ వస్తే మాత్రమే చేస్తున్నారు. అది కూడా బుల్డోజ్ చేస్తున్నారు. ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఈ కమిటీలు వేసి తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకనంటే వాళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి డెమోక్రటిక్ డెమోక్రటిక్ పోజ్ పెడతా ఉన్నారు. ఎక్కడైతే మెజారిటీ లేదో అక్కడ కన్విన్స్ చేసుకునే దానికోసం విసిఫోరియస్గా అగ్రెసివ్గా ఉండకుండా కొంచెం మర్యాదగా తీసుకొని పోవాలనే ఆలోచన. అంతే తప్ప మీరు గత 10 సంవత్సరాల కాలంలో ఏ చట్టాన్ని కూడా అమలు చేసే విషయంలో కానివ్వండి, తీసుకొచ్చే విషయంలో కానీ బీజేపీ డెమోక్రటిక్గా లేదండి. దాంట్లో ఏమీ రెండో మాట లేదు. ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు కదా. ఎక్కడైనా మాస్ జైల్స్ పెట్టినారండి కదా, బ్రిటిష్ వాడు పెట్టినట్టుగా. మాస్ ప్రిజన్స్ ఎక్కడ పెట్టినారు? అస్సాంలో పెట్టినారు. ఎందుకు మాస్ ప్రిజన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకండి? 77 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత మాస్ ప్రిజన్స్ ఏమవసరం? జైలు రూల్ చేసినారు. సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో ఈ మధ్యకాలంలో అనేక సందర్భాలలో వ్యాఖ్యానించింది. జైల్ని రూల్ చేసేసి బెయిల్ని ఎక్సెప్షన్ చేసినారు.
బెయిల్ అనేది రూల్గా ఉండాలి, జైలు అనేది ఎక్సెప్షన్గా ఉండాలి. అంటే బెయిల్ అనేది సాధారణంగా ఉండాలి, జైలు అనేది అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే జైల్లో పెట్టాలి. అసాధారణంగా జనాన్ని జైళ్ళలోకి పంపించేసేసేసి బెయిల్ రాకుండా చేసేసి స్టేట్ ఒక శాడిస్టిక్ ఎలిమెంట్ లాగా బిహేవ్ చేసింది అనేక కేసులలో. అవసరం లేకున్నా కానీ బెయిల్ని వ్యతిరేకించింది. ప్రాసిక్యూటర్స్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, దే ఆర్ నాట్ స్లేవ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. దే హ్యావ్ టు అసిస్ట్ ది కోర్ట్ టు అప్హోల్డ్ ది జస్టిస్, uphold the rule of law, uphold the judgments given by the Supreme Court. సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు అన్ని అధికారుల మీద, అన్ని కోర్టుల మీద అది చట్టంలాగా పనిచేస్తుంది. వాటన్నిటిని ఉల్లంఘించినారు, డెలిబరేట్గా ఉల్లంఘించి అనేక మందిని జైళ్ళలో మగ్గేటట్టుగా చేసినారు. అంటే ఒక ట్రయల్ కాకముందే జైళ్ళలో మగ్గేటట్టుగా చేసిన పరిస్థితి. ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్న ఒక పార్టీ మనం ఏ రకంగా వాళ్ళు డెమోక్రటిక్గా వ్యవహరిస్తారని అనుకుంటామండి? ఇలా అవసరం కాబట్టి చేస్తూ ఉన్నారు. ఇవాళ పూర్తి ఏమంటారు దాన్ని, మెజారిటీ లేదు కాబట్టి వాళ్ళు సాధించుకోవాలన్నంటే మిగతా పార్టీల సఖ్యత అవసరం కాబట్టి ఇవాళ వాళ్ళు కొంచెం తగ్గి మాట్లాడుతున్నారు, అంతే తప్ప దే ఆర్ నాట్ డెమోక్రటిక్. కానీ ఒక మాట, జమిలీ ఎన్నికలు కొంచెం మనం ఈ విశాల దేశానికి జమిలీ ఎన్నికల అవసరం ఉందా లేదా? జమిలీ ఎన్నికలు ఉన్నది అవసరం ఉంది అని అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో మీకు చెప్పాను, ఇందాక మాట్లాడి కొన్ని ఆస్పెక్ట్స్లో మీకు చెప్పాను. కానీ అది ఎట్లా సాధించాలండి? ప్రజలలో చర్చ జరగాలి, బుద్ధిజీవులతో చర్చ చేయించాలి, టీచర్లతో చర్చ చేయించాలి, ఊళ్ళల్లో లాయర్స్తో కోర్టులలో, బార్ అసోసియేషన్స్లలో చర్చ జరగాలి, బిల్లు పంపించాలి, మీరు జర్నలిస్టులతో చర్చ చేయాలి, రౌండ్ టేబుల్ సమావేశాలు జరగాలి, విస్తృతంగా ప్రజల దగ్గరికి పోవాలి. పోయినప్పుడే మీరు ఏదైతే కోరుకుంటారో అది దాని ఫలితాలు వస్తాయి. అది జరగకుండా నేను బుల్డోజ్ చేస్తాను, మీరు ఒకసారి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి, మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేమేం చేసినా పడి ఉండండి అనే కార్యక్రమం ఏదైతే ఉందో సత్ఫలితాలను ఇవ్వదు, దుష్ఫలితాలను ఇస్తుంది. అనేక ప్రభుత్వాలు ఇవి ఇంత మునుపు అనుభవించినాయి, ఇప్పుడు కూడా అనుభవిస్తూ ఉన్నాయి. ఇది చేయకూడదు. నేనేమంటుంటే ప్రజాస్వామ్యంలో మౌలిక మార్పులు తీసుకొని రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు చట్టసభలు ఒకటే కాదు, చట్టసభలకు పోయేదానికి ముందు ప్రజల్లో చర్చకు పెట్టాలి. చర్చకు పెడితే ఏమవుతుందంటే, వన్ మైండ్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ మోర్ మైండ్స్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ వన్ మైండ్ ఆర్ ఫ్యూ మైండ్స్. అందుకని ప్రజల మీద ఆ నమ్మకం ఉంచండి. పత్రికలలో చర్చ జరగాలి. ఏం జరిగింది ఇందులో? టీవీలలో డిబేట్లు జరిగినాయా? వీటి మీద ఏం జరగలేదు. ఒకవేళ జరిగినాయని అనుకుంటే కూడా అది 1% జరగాల్సిన దాంట్లో 1% కూడా జరగలేదు. అసలు అన్ని పార్టీలను పిలిచి మీరు చర్చ చేయలేదు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారంటే దీంట్లో 100 పార్టీలు ఉన్నాయి. చిన్నోడో పెద్దోడో ప్రతి పార్టీకి 10 మంది ఉంటారు కదా. పిలిస్తే ఏమి నష్టమైంది? ఎందుకు అంత భేషజం? ఎందుకు అంత అహంకారపూరితమైన ఆలోచన విధానం ప్రభుత్వానికి? ఉండకూడదు కదా. జరిగేది మంచే కదా, ఒక చర్చ జరిగితే మంచే జరుగుతుంది కదా. అందుకని చర్చ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇగ్నోర్ చేసినంత కాలం మేము ప్రజాస్వామికంగా ఉన్నాము, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన మీరు ప్రజాస్వామికంగా ఉండాలనేది ఎక్కడ లేదు. అనేక ప్రభుత్వాలు ఎన్నుకున్న తర్వాత డెస్పాటిక్గా తయారైనాయి. ఇందిరాగాంధీ చూసుకోండి, ఇవాళ మోడీ అదే చేస్తూ ఉన్నాడు, చాలా డెస్పాటిక్గా తయారైనాయి. కాబట్టి డెస్పాటిజం అనేది రూల్ ఆఫ్ లా కానివ్వండి, తర్వాత డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్తో ఏ ప్రిన్సిపల్స్తోనైతే రాజ్యాంగం ఏర్పడిందో, ఏ రాజ్యాంగ ప్రకారం అయితే ప్రభుత్వాలు నడవాలో వాటికి వ్యతిరేకం అది. కాబట్టి చర్చని అలో చేయాలి. చర్చని అలో చేయనంత కాలము అది కరెక్ట్ కాదు.